ఊరుకో అక్క, ఊరుకోక బావ వచ్చేస్తాడులే. బావ ఏమైపోయాడు ఏంటో. అమ్మా ఏడంటే అక్క, నువ్వు ఏడవకే, బాగా వచ్చేస్తాడులే. ఈ బావ కొండకి వెళ్ళి 2 రోజులైంది, ఇంకా రాలేదురా. అరే ఏంటక్క, ఫారెస్ట్ ఆఫీసర్ పట్టుకున్నాడేమో. ఆయన అలా పట్టుకోరయ్యా. అక్క ఏడొద్దంటున్నానుగా. ముసల్దానా ఏడవద్దని చెప్తున్నాం కదా, నోరు మూసుకోవే. ఏడుపు శబ్దం వినిపిస్తే చాలు ఊరంతా గుంపుగా వచ్చి పడిపోతారు. రే వదలరా, పట్టణాల్లో చూసావంటే మనకి ఏం జరిగినా కూడా ఎవరు బయటికి వచ్చి చూడరా, కానీ గ్రామంలో నిజమైన ప్రేమలు చూడొచ్చు. అక్క ఇలా చూడు, నేను అడవికి వెళ్తాను, బావతో తిరిగి వస్తాను. నన్ను నమ్మండి, ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఇలా చూడండి, మేము బయలుదేరుతున్నాం. ఏడుపు శబ్దం వినిపించిందో అందరి మీద కిరసనాలు పోసి తగలు పెట్టేస్తా. పేడు మొహోడా, జాతరలో పొంగలు వండేటప్పుడు నీకు విషయం కల్పిస్తా. ఈ వయసులోనే ఇలా ఉన్నావంటే ఆ వయసులో ఎంత మందిని పట్టం పెట్టుకున్నావు.